జల ప్రళయంలా వచ్చిన హుదూద్ తుఫాను విశాఖను అస్తవ్యస్తం చేసింది. సమాచార రవాణా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. బస్సులు రైలు తిరగకపోవడంతో బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. విశాఖ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. రాత్రిపూట కూడా కనీసం కంటి మీద కునుకులేని పరిస్థితి. మొత్తం నగరంతో పాటు విశాఖ జిల్లా అంతా కూడా సమాచార వ్యవస్థ విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇది ఒక పరాకాష్ట. సమాచార వ్యవస్థ స్తంభించిపోవడానికి విద్యుత్ లేని పరిస్థితుల్లో కనీసం సెల్ ఫోన్ ఛార్జింగ్ లేవు, కమ్యూనికేషన్ లేదు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి సమాచారం అందించడానికైనా, దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి కానీ, కనీసం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసమైనా సరే సెల్ ఫోన్ అనేది ఇప్పుడు చాలా అవసరం. ఇంత విస్తరించిన కమ్యూనికేషన్ అంతా పూర్తిగా స్తంభించిపోయింది. శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు కాస్త నెట్వర్క్ ఉన్నప్పుడు కూడా ఆదివారం నుండి పూర్తిగా స్తంభించిపోయింది కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ విశాఖ వాసులు అల్లాడుతున్నారు. ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. ఒక సమాచారం ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనతో పాటు ఇది మనం ప్రస్తుతం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నాం. ఇవాళ ఉదయం నుండి కేవలం 130 బస్సులు మాత్రమే నడపగలిగింది ఆర్టీసీ. ఇవాళ రాత్రిపూట మాత్రం ఇంకా ఎలాంటి బస్సులు నడపలేమని చెప్తుంది. దీంతో వందల మంది ప్రయాణికులు ఇక్కడికి వచ్చి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి వచ్చిన వాళ్ళంతా కూడా నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు. నిన్నంతా కూడా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళంతా ఇవాళ కూడా తమ గమ్యాలకి చేరలేని పరిస్థితి. మనతో పాటు చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, ఇప్పుడు బస్సుల పరిస్థితి ఎలా ఉంది? మేము ఒడిశా నుంచి వచ్చామండి, జైపూర్ నుంచి. సాటర్డే ఈవినింగ్ నుంచి మాకు ట్రావెలింగ్ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ నీరు లేదు, కరెంటు లేదు. ఛార్జింగ్ కోసం కూడా 2 days తర్వాత ఇదిగో హాఫ్ మినిట్ ఛాన్స్ దొరికింది, ఇంత టైం దొరికిందండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? ఈ 2 రోజులు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు? మా రిలేటివ్ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో కూడా ఉండడానికి జాగా లేదు, వాటర్ లేదు, కరెంటు లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలాంటి ప్రాబ్లం ఉంది? ఇప్పుడు లోకలేనండి, చాలా ఇబ్బంది ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది అయిపోతుంది. వాటర్ లేక, ఈ కరెంట్ లేక పిల్లలకి ఆరోగ్యం. ఫోన్ ఛార్జింగ్, ఫోన్ పని చేయకపోవడం ఎలాంటి ఇబ్బందులు పడ్డారు సార్ ఈ 2 రోజులు? ఇప్పుడు ఇంత క్యూలో నిలబడి ఛార్జింగ్ పెట్టుకోవాలి పరిస్థితి. చాలా ప్రాబ్లం అవుతుంది. 2 రోజులు బట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియలేదు. మీరు ఎక్కడున్నారు, ఎలా ఉంది సిచ్యువేషన్ ఈ 2 రోజుల నుండి? నీళ్లు కానీ, ఫుడ్ ప్యాక్ ఏమైనా అందే మీకు? మేము వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాం, వెస్ట్ బెంగాల్ కరపూర్ నుంచి. అయితే మాకు చాలా అసదుపాయంగా ఉన్నది. అసలు ఏ ఫెసిలిటీ కూడా లేదు. స్ట్రీట్లన్నీ బ్లాక్అవుట్ అయిపోయి, అసలు ఇంటితో కాంటాక్ట్ కూడా అస్సలు లేదు. దాని గురించి ఛార్జింగ్ గురించి వచ్చాం. మీరు వెళ్ళడానికి బస్సుల పరిస్థితి ఎలా ఉంది? బస్సులు ఉన్నాయా? మొత్తం క్లోజ్. రైల్వే మాకు ఫెసిలిటీ, ఆ రైల్వే కూడా బంద్. దాన్ని బట్టి చాలా అసదుపాయంగా ఉన్నది. మీరు ఎక్కడి నుండి వచ్చారండి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? బెంగళూరు నుంచి వచ్చామండి. కొత్తూరు వెళ్ళాలా, బస్సులు లేవు, చాలా ఇబ్బంది అయిపోతున్నాం. 3 ఎప్పటి నుండి ఇరుక్కుపోయారు ఇలా మీరు? ఇక్కడ మార్నింగ్ మధ్యాహ్నం నుంచి ఇరుక్కుపోయానండి. దూర ప్రాంతాల నుండి వచ్చి ఇరుక్కుపోయారు. 2-3 రోజుల పాటు నడి రోడ్డు మీద భారీ తుఫానుల్లో, వడగాలుల మధ్య, ఈ గాలుల తీవ్రత మధ్య గడపాల్సిన పరిస్థితి. ఇంత భయానకమైన సిచ్యువేషన్ ని ఎప్పుడూ చూడలేదు. ఇక మీద ఎప్పుడు కూడా రాకూడదని వీళ్ళంతా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో సతీష్, సాక్షి టీవీ, విశాఖ.